ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, చూపిస్తున్నా. మేం కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, అదేవిధంగా జూరాల, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్, ఈ ప్రాజెక్టులన్నిటినీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను 50 ఏళ్ళ 60 ఏళ్ళ నుంచి పండిత్ జవహర్లాల్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో, కుప్ప ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఆయన ఇంట్లో వండుకున్నాడు, ఓ ఇద్దరిని ఊరి మీదకి వదిలేడు. ఊర్లలో అప్పుడప్పుడు బయలుదేయడానికి మైసమ్మకు మనం విడిచిపెడుతుంటాం, తెలుసు కదా. గ్రామాలలో మనం మైసమ్మకి విడిచిపెడుతుంటాం పోతులను. అవి ఊరి మీద పడతాయి, మేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి. అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు, అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలే. 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏంది, 10 నెలల మనం చేసింది ఏందో చర్చ చేద్దామంటే రారు. రాళ్ళు ఇసురుతారు, పోయి చెట్లలో దాచుకుంటారు. రావాయి అని అంటే చూసినావా నన్ను గిల్లుతున్నాడు, గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరికిద్దరు. అందుకే ఇవాళ 10 నెలల్లో మనం సాధించిన విజయాలు సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం ఇవాళ చర్చించుకుంటాం. ప్రధానంగా రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, ఇవాళ ఈ పంట 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి ఉమ్మడి 23 జిల్లాలలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వడ్లు ఎప్పుడు పండలేదు. ఇది చరిత్ర, ఇది ఒక గొప్ప రికార్డు. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ రికార్డును సాధించారు. నేను అడుగుతున్న కేసీఆర్ను, కాళేశ్వరం లేకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, జూరాలను, లేకపోతే మంజిరాను, సింగూరు ప్రాజెక్టుల కింద ఇవాళ ఈ ప్రాజెక్టులు మేము కడితే 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం. కనీసం మద్దతు ధర ఇచ్చి కొనుడు కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఈ పెద్దపల్లి రైతాంగాన్ని నేను అడుగుతున్నా, మీ ఖాతాల్లో నిధులు పడలేదా? ఆనాడు ఐకేపీ సెంటర్లు తెరవమంటే చంద్రశేఖరరావు గారు, ఇది ప్రభుత్వం వ్యాపారం చేయదు, ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, ఇప్పటి నుంచి మేము కొనం, ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే, మీకు మాకు సంబంధం లేదని తెగబడి బర్తెగించి ఆనాడు చంద్రశేఖరరావు చెప్తే ఇవాళ నేను చెప్పిన ఇందిరమ్మ రాజ్యం చెప్పింది, మీరు ఒట్లు పండించండి, సన్నాలు పండించండి, కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తాం, పండించండి అన్నాం. 5 రోజుల్లో మీ ఖాతాల మద్దతు ధరతో పాటు బోనస్ మీ ఖాతాలలో పడతలేదా? రైతాంగమా, మీరు ఆలోచన చెయ్యండి. వారు ఎగ్గొట్టిన రైతు బంధు ముఖ్యమంత్రి అయిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన మొదటి విడతలోనే 7,625 కోట్లు రైతు బంధు మీ ఖాతాలు వేసింది మా ప్రభుత్వం, మన ప్రభుత్వం కాదా? ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 10 నెలల్లోనే మన ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసి చరిత్రను తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను సూటిగా సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా నేను సవాలు విసురుతున్నా, నీ గుజరాత్ రాష్ట్రంలో రైతుకు రుణమాఫీ చేసినవా? ఒకవేళ చేస్తే ఎంతో చేసినావు లెక్కలు దిగి. మొదటి సంవత్సరంలో 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఈ దేశ చరిత్రనే తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను సవాలు విసురుతున్నా, ఎవరు చర్చకు వస్తారో రాండి. అదేవిధంగా ఆడబిడ్డలు, మా కొండా సురేఖ, మా సీతక్క లేరు, మహిళలు, డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, వాళ్ళని 10 సంవత్సరాలు రాసి రంపాన పెట్టారు. వాళ్ళని కనీసం మర్యాద కూడా ఇయ్యలే, వాళ్ళు ఎట్లున్నారో చూడలే. ఆడబిడ్డల అవమానంతో కుంగిపోతుంటే సోనియమ్మ నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాలను అన్నిటిని కూడా పునరుద్ధరించినాం. నేను నడుచుకుంటూ పోతే వేలాది మంది మా అక్కలు, మా ఆడబిడ్డలు వెనకాల ఉండి చప్పట్లు కొడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. రాత్రికి భోజనం చేయాల్సిన అవసరం కూడా లేనంత సంతోషం కలిగింది. ఎందుకంటే ఆడబిడ్డల కళ్ళల్లో ఆ సంతోషం చాలా సంవత్సరాల తర్వాత నా కళ్ళకు కనిపించింది. ఎందుకంటే ఇవాళ
67 లక్షల మంది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. జీరో వడ్డీ ఇవ్వడమే కాదు, వాళ్ళని 1 కోటి మంది సభ్యులుగా మార్చి